భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా పినపాక తహసీల్దార్ కార్యాలయంలో పినపాక మండలానికి చెందిన 21 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 8,15,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడ్చాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద జబ్బు అయినప్పుడు, ఎక్కువ డబ్బులు ఖర్చు అయినప్పుడు, మీ దగ్గర లేనప్పుడు వడ్డీలో తీసుకొచ్చి, అప్పులో తీసుకొచ్చి మరి వైద్యం చేయించుకొని మీ ప్రాణాలను కాపాడుకున్న సందర్భంలో ఆ బిల్లులు నాకు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మీకు అందులో కొంత వృత్తాభక్తిగా మనం సీఎం సహాయనిధి నుంచి మీ అందరికీ కూడా ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో క్యాంప్ ఆఫీస్కి వచ్చి మనుగోరులో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించి మంజూరు చేయించిన చెక్కులు అవన్నీ కూడా మీరు మార్చుకొని మీ అవసరాలకు ఆ డబ్బులు ఉపయోగించుకోవాలని నేను ఈ లబ్ధిదారులైనటువంటి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులైనటువంటి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే కాకుండా మన గవర్నమెంటు మరి సర్వే కూడా స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి రైతు భరోసా సర్వే, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు సర్వే ప్రారంభమైంది మీ గ్రామాల్లో. ఇవన్నీ కూడా 100% అర్హత కలిగిన వాళ్ళకే ఈ పథకాలు వర్తిస్తాయి. ఆ సర్వేకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా వివరాలన్నీ చెప్పుకొని అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అధికారులు కూడా సర్వే చేస్తూ ఉన్నారు. అవన్నీ తిరుగుతూ ఉన్నారు. 20వ తారీఖు వరకు సర్వే ఉంటుంది. ఆ సర్వేలో ఇంకేమైనా అర్హత కలిగిన వాళ్ళు మనం ఏమైనా కోల్పోయినామా, రాయలేదా, అర్హత ఉన్న వాళ్ళకి ఏదైనా వచ్చిందా, ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి సర్వే జరుగుతూ ఉంది. మొన్న కూడా మేము మరి ఏదైతే ఉందో మనం సంక్రాంతి పండుగ జరుపుకున్నాం అందరం కూడా సంతోషంగా. భోగి పండుగ ఏ రోజు వచ్చింది? 13వ తారీఖున భోగి పండుగ వచ్చింది. ఆ భోగి పండుగన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపి అందరూ అన్ని శాఖల అధికారులతోని ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టారు. 5 మంత్రులతో సమావేశం పెట్టారు. ఈ 4 పథకాలు ఈ నెలలో 26 నుంచి అందరికి ఇస్తారు. ఇక స్టార్ట్ అవుతున్నాయి పథకాలు. అందుకనే గ్రామ సభలు కూడా 21వ తారీఖు నుంచి ఉంటాయి. గ్రామ సభలు కూడా పేరు చదువుతారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఒకటే, మన లక్ష్యం ఒకటే, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని పథకాలు కూడా అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళకి అందించాలి. నా రిక్వెస్ట్ మీ ఎమ్మెల్యేగా నేను కోరేది ఏంటంటే, ఎక్కడున్న అధికారులు కానీ మీరు కానీ మీ గ్రామాల్లో లేని వాళ్ళని చూడండి. గ్రామ సభల్లో లేని వాళ్ళ ఉన్న వాళ్ళ గమనించండి. లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళనే గ్రామ సభల్లో మీరు గుర్తించండి. వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం ఇది నిరంతర ప్రక్రియ. సర్వే జరిగింది మా ఇంటికి రాలేదంటే కాదు, అందరూ చేస్తారు. నిరంతర ప్రక్రియ ఇది, కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు ఈ రోజు వచ్చి అయిపోయింది అనేది కాదు. ఇందిరమ్మ ఇల్లు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. రేషన్ కార్డులు కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు అన్ని కుటుంబాలకి. రైతు భరోసా ఎవరికైతే రాలేదు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి వస్తూ ఉంటాయి.